హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. మేము ఛానల్ పెట్టి ఇంకా 15 డేస్ కూడా కాలేదండి. అప్పుడే 160 సబ్స్క్రైబర్స్‌ని క్రాస్ చేస్తూ ఉన్నామనమాట. ఇదంతా మీ సపోర్ట్ వల్లేనండి. మాలో ఏం లేదు. మీరు బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా వీడియోస్‌ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే మాకు పెరుగుతా ఉన్నారనమాట. సో, మీ అందరి సపోర్ట్‌కి చాలా థాంక్స్ అండి. మీ సపోర్ట్‌తో ఇలాగే ఇంకా చాలా వీడియోస్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. సో, ఇప్పుడైతే మేము ద్వారపుడు వెళ్తున్నామండి. పిల్లల్ని తీసుకొని వెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి కాటన్ డ్రెసెస్ అక్కడ ఉంటాయండి. సో, వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళ సైజ్‌కి తగ్గట్టుగా తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో వాళ్ళని కూడా తీసుకొని వెళ్తూ ఉన్నానన్నమాట. ఇప్పుడే ఎందుకు ఈ డ్రెసెస్ తీసుకుంటున్నామంటే ఒక డివోషనల్ ట్రిప్ అయితే అనుకుంటున్నామండి. అంతా ఓకే అయితే గనక నా ఛానల్‌లోనే మీకు వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తాను. అందుకని చెప్పేసి ఇంకిప్పుడు డ్రెసెస్ అయితే చూద్దాము. ఇక్కడ ద్వారపుల్లో షాపులన్నీ ఒకే చోట ఉంటాయండి. ఒక కాంప్లెక్స్‌లా ఉంటుందనమాట. అంటే మనకి ఒక డ్రెసెస్ కావాలన్నా, బెడ్‌షీట్స్ కావాలన్నా, అలాగే శారీస్ కావాలన్నా అన్నీ ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. ఒకటే కాంప్లెక్స్ అండి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎవరిని అడగక్కర్లేదు. ఏం వెతుక్కోక్కర్లేదనమాట. డైరెక్ట్‌గా మీరిక్కడికొచ్చేసి ఇది మార్కెట్, క్లాత్ మార్కెట్ అండి ఇది. సో, ఇక్కడికొచ్చేసి తీసుకోవచ్చు. నేను అలాగే వర్షుకి కాటన్ డ్రెసెస్ అయితే ఇవి తీసుకున్నాను. చాలా బావున్నాయండి. సో, మెటీరియల్ వైస్ కూడా అంటే ఐ మీన్ క్వాలిటీ వైస్ కూడా చాలా బావుంది. సో, డ్రెసెస్ అయితే మేము తీసేసుకున్నాము. తీసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట అక్కడి నుంచి. పిల్లలకి హాలిడేస్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయినాయి కదండీ! అంటే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కదా! ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ట్రిప్ అనేది వేస్తే బావుంటదన్న ఉద్దేశంతో ఇంకా మేమైతే ఇప్పటివరకు ఏ ట్రిప్ వేయలేదనమాట. కానీ పిల్లలైతే ఇంట్లో ఆగట్లేదు. ఎక్కడికన్నా వెళ్దాం డాడీ, వెళ్దాం డాడీ అని అడుగుతా ఉన్నారు. సో, మా బుడ్డోడు చూసారు కదండీ! వాళ్ళ డ్యాడీ దగ్గరే కూర్చుంటాడు డ్రైవింగ్ చేసేటప్పుడు. డ్రైవింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటాడు. అండ్ ఇంకో విషయం అండి, మండే ఎలక్షన్స్ కదా! అందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోండి. ఒక్క ఓటే కదా! ఏముందిలే నేను వేయకపోతే ఏమైపోతదిలే అన్న ఆలోచనతో ఉంటారు. అంటే ఇదివరకు అలా ఆలోచించేవారండి. ఇప్పుడైతే చాలా మటుకు అందరూ ఆ థింకింగ్ మారిందనమాట. కాకపోతే ఇంకా ఒకళ్ళిద్దరు ఎవరైనా అలా థింక్ చేస్తూ ఉంటే గనక మన ఓటు చాలా విలువైందండి. సో, మనం ఎవరిని విన్ చేద్దాం అనుకుంటున్నామో అనేది మన ఓటు ద్వారానే మనం తెలియపరచాలి. సో, అందరూ కూడా మీ ఓటు హక్కును అయితే తప్పనిసరిగా వినియోగించుకోండి. అండ్ నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.